ஆண்டாள் திருவடிகளே சரணம். புல்லின் வாய் கீண்டானை பொல்லா வரக்கனை கிள்ளிக் கலைந்தானை கீர்த்திமை பாடிப்போய் எல்லைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியால மரங்கித்து கொல்லம் செலும்பினகான் போதரிக்க நின்னாய் கொல்லக் குளேரக் குடைந்தோ நீராடாதே பள்ளிக்கு இடத்தியோ பாவாய் నీ నన్నాలాల్ కల్లం తవిరందో కలందేలో రెంబావాయ్. రాక్షసి శరీరమును ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి తనను కాపాడుకొని మనల్ని కాపాడిన శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడకు రావణుని 10 తలలను హేళగా చిగుళ్ళు తుంపినట్లు తుంపి పారేసిన శ్రీరాముని గానము చేయుచుపోయి మన తోడి పిల్లలందరూ వృతక్షేత్రమును చేరినారు. లోన 9 గల తామర పూలను పోలిన కన్నులు గలదాన, లేడి వంటి చూపులు గలదాన, శుక్రుడు ఉదయించుచున్నాడు, గురుడు అస్తమించుచున్నాడు, పక్షులు కూయిచున్నవి. కృష్ణ విరహతాపము తీరునట్లు చల్లగా అవగాహనమునర్చి స్నానమునర్పక పాన్పుపై పడుకొని ఉండేది వేళ, ఓ సుకుమార స్వభావ, ఈ మంచి రోజున నీవు నీ కపటమును వీడి మాతో కలిసి ఆనందమును అనుభవించము. ఈ పాసురమును మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున వశిష్ట స్థానమును ఆక్రమించినది. కంటి యందు అందము ఉండవలనే గాని ఆ శ్రీకృష్ణుడు వేలుకుంటూ రాకుండా ఎలా ఉండగలడు అనే ధైర్యంతో తన నేత్ర సౌందర్యమును భావించి తన ఇంటిలోనే పడుకుని ఉన్నది. నేత్రము అంటే జ్ఞానం. అజ్ఞానమునకు అందము స్వస్వరూపం, పరస్వరూపం స్పష్టంగా తెలియుట. జీవుడు పరమాత్మకే చెందినవాడు, పరమాత్మ చేతనే రక్షింపదగినవాడు, పరమాత్మని పరతంత్రుడు అని తెలుసుకున్నట స్వస్వరూప జ్ఞానము. ఈ విధంగా తెలుసుకున్న వారు పరమాత్మను పొందుటకు తమకు తామే ప్రయత్నమేమీ చేయరు. అతని సొత్తు అయిన నన్ను అతనే స్వీకరిస్తాడని నిర్భయంగా ఉంటారు. నేటి గోపిక కృష్ణునితో కలియవలనని కోరిక ఉన్నను కృష్ణుని పొందుటకు తాను ఏ ప్రయత్నమూ చేయక కృష్ణుడు ఒకనాడు పడుకుని వదిలిన శయను వాసన చూస్తూ దాని స్పర్శని అనుభవించుచు మొహమొపంతి క్షీణించి ఉండెను. అట్టి గోపికను ఈనాడు మేలుకొలుపుతున్నారు.